డిఆర్జీ ప్రభుత్వ కళాశాల తాడేపల్లిగూడెం సెకండ్ బీఎస్సీ ఎంపీసీ ఎంపీసీఎస్ తెలుగు మీడియంల నుండి థర్డ్ బీఎస్సీకి ప్రమోట్ అయినటువంటి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ మీ ఫిజిక్స్ లెక్చరర్ అయినటువంటి బ్రహ్మచారి అంటే నేను మొట్టమొదటి వీడియో లెసన్ పాఠాన్ని రికార్డ్ చేస్తున్నాను మీకోసం. ఇక్కడ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ సిలబస్ ప్రకారం ఈ సెమిస్టర్లో అంటే 5th సెమిస్టరు నేను చెప్పేది పేపర్ ఏ అంటే 5A పేపర్. దీంట్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో కలిపి మొత్తం 9 చాప్టర్లు ఉన్నాయి. ఈ 9 చాప్టర్ల యొక్క లిస్టుని ఇక్కడ నేను స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశాను, ఒకసారి అవి వినండి. మొదటి చాప్టరు స్థిర విద్యుత్ శాస్త్రము, 2 రోధకాలు, 3 బయట్ అండ్ సేవర్ట్ నియమము, 4 హాల్ ఫలితము, 5 విద్యుదయస్కాంత ప్రేరణ, 6 ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు, 7 మ్యాక్స్వెల్ సమీకరణాలు మరియు విద్యుదయస్కాంత తరంగాలు, 8 ప్రాథమిక ఎలక్ట్రానిక్స్ లేదా బేసిక్ ఎలక్ట్రానిక్స్, 9 డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇవి 9 చాప్టర్లు ఈ సెమిస్టర్లో మనం చదువుకోబోయేటువంటివి అన్నమాట. వీటిలో మొట్టమొదటిది స్థిర విద్యుత్ శాస్త్రము. స్థిర విద్యుత్ శాస్త్రము విషయానికి వచ్చేసేటప్పటికి మనకి దీంట్లో 2 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఒకటేమిటంటే విద్యుత్ క్షేత్రము విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేటువంటిది ఒక పార్టు. రెండవ పార్ట్కి వచ్చేటప్పటికి విద్యుత్ పొటెన్షియల్ లేదా విద్యుత్ పొటెన్షియల్ భేదము అనేటువంటిది ఇంకొకటి. ఈ 2 సబ్ హెడ్డింగ్స్ గురించి వాటి యొక్క అనువర్తనాల గురించి మనం ఈ స్థిర విద్యుత్ శాస్త్రము అనేటువంటి చాప్టర్లో చదువుకుంటాం. అయితే సిలబస్లో యూనివర్సిటీ వాడు ఏం చేశాడంటే నేరుగా గాస్ నియమము అనేటువంటి దాంట్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే ఇవన్నీ మనకి అర్థం కావాలంటే కొన్ని ఫండమెంటల్స్ మనకి తెలియవలసినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్లాసులో నేనేం చెప్తానంటే ముందు ఫండమెంటల్స్ ఏవేవైతే అవసరం అవుతాయో ఈ చాప్టర్లో ఆ ఫండమెంటల్స్ అన్నిటినీ కూడా ప్రస్తుతానికి చెప్తాను. ఇది పూర్తయిపోయిన తర్వాత అప్పుడు మనం గాస్ నియమానికి వద్దాం. ముందుగా ప్రాథమిక అంశాలకు వచ్చేసేటప్పటికి ఇక్కడ ముందుగా మనకు తెలియాల్సింది ఏమిటంటే విద్యుదీకరణము అంటే ఏమిటో తెలియాలి. విద్యుదీకరణము అంటే ఏమిటంటే తటస్థ ఆవేశము కలిగినటువంటి ఒక వస్తువుకి లేదా పదార్థానికి ఆవేశాన్ని ఇవ్వడాన్ని విద్యుదీకరణము అని అంటారు. అసలు ఆవేశము అనే విషయం ఏమిటి అనేది విషయానికి వద్దాం. ఆవేశం విషయానికి వచ్చేటప్పటికి పదార్థాలని 3 రకాలుగా విభజించారు. ఒకటి తటస్థావేశం కలిగినటువంటి వస్తువులు, 2 ధనావేశిత వస్తువులు, 3 రుణావేశిత వస్తువులు. అంటే ధనావేశం కలిగినటువంటి వస్తువుల్ని ధనావేశిత వస్తువులని, రుణావేశం కలిగిన వస్తువుల్ని రుణావేశిత వస్తువులని, ఏ ఆవేశము లేనటువంటి వాటిని తటస్థావేశిత వస్తువులని మనం అంటాం. అయితే ఏ వస్తువు లేదా ఏ పదార్థం తీసుకున్నా కూడా ఆ పదార్థము లేదా ఆ వస్తువు అనేటువంటిది పరమాణు నిర్మితం. అందువల్ల ముందుగా మనం పరమాణు నిర్మాణం గురించి తెలుసుకోవాలి.
ఈ పటంలో కనుక చూసినట్లయితే ముందు గమనించండి, ఇది పరమాణువు యొక్క నిర్మాణం. పరమాణువుకి మధ్యలో ఏమున్నదంటే కేంద్రకము అనేటువంటిది ఉన్నది. ఇది కేంద్రకము. ఈ కేంద్రకం లోపల తటస్థావేశం కలిగినటువంటి న్యూట్రానులు, అంటే వాటి ఆవేశం 0. ధనావేశం కలిగినటువంటి ప్రోటానులు, అంటే ఈ పీ చేత రిప్రజెంట్ చేసామే ఇవి. తర్వాత కేంద్రకం చుట్టూ వివిధ కర్పరాలలో తిరిగేటువంటి ఎలక్ట్రానులు. ఈ ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట కక్షలలో పరిభ్రమణం చేస్తూ ఉంటాయి. పరిభ్రమణం చేయడం అంటే తమ చుట్టూ తాము తిరుగుతూ కేంద్రకం చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ ఎలక్ట్రానులకి రుణావేశం ఉంటుంది. కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటానులకేమో ధనావేశం ఉంటుంది. అంటే కేంద్రకంలో ఏమో ప్లస్ ఆవేశము, కేంద్రకము బయటేమో మైనస్ ఆవేశం. ఆవేశాన్ని మనం కూలుంబులలో కొలుస్తామన్నమాట. అంటే ఆవేశానికి ప్రమాణం కూలుంబులు. ఇక్కడ కేంద్రకంలో ఒక ప్రోటానికి ఎంత ఆవేశం అయితే ఉంటుందో, అంటే ఎంత ధనావేశం అయితే ఉంటుందో, బయట ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ కూడా అంతే రుణ ఆవేశం ఉంటుంది. కాబట్టి ఒక ప్రోటాను ఒక ఎలక్ట్రాను విడిగా మనం కలిపాము అని అనుకోండి, అప్పుడు ఆవేశము ఆ ప్లస్ విలువ ఈ మైనస్ విలువ రెండు ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి అది 0 అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్కి కానీ లేదా ఈ ప్రోటాన్కి కానీ ఉండేటువంటి ఆవేశ పరిమాణం విలువ ఈ చేత సూచిస్తాం. స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1.602 ఇంటూ 10⁻⁻19 కూలుంబులు. ఇది ఎలక్ట్రాన్కి కానీ లేదా ప్రోటాన్కి కానీ ఉండేటువంటి ఆవేశము విలువలు. తర్వాత ఇప్పుడు ఈ పరమాణువుకి మనము ధనావేశితం కానీ లేదా రుణావేశితం కానీ దీన్ని ఎలా మారుస్తాము అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే, ఇప్పుడు కొంత శక్తిని ఈ బయట తిరిగేటువంటి ఏదైనా ఒక ఎలక్ట్రాన్కి మనం ఇచ్చామనుకోండి, ఇచ్చినట్లయితే దాని మీదకి దాని యొక్క వేగం పెరిగి అప్పుడు అపకేంద్ర బలం ఎక్కువైపోయి ఈ ఎలక్ట్రాను ఈ కర్పరం నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పరమాణువులో మొత్తం ఇక్కడ కనుక చూసినట్లయితే 5 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 5 ప్రోటాన్లు ఉన్నాయి. ఇప్పుడు కొంత శక్తి ఇవ్వడం వల్ల ఒక ఎలక్ట్రాన్ కనుక బయటికి పోయినట్లయితే ఇప్పుడు ఎలక్ట్రానుల సంఖ్య ఏమో 4 అయింది, లోపల ఉండేటువంటి ప్రోటాన్లు 5 అలానే ఉన్నాయి. అందువల్ల మొత్తం ఆవేశం తీసుకున్నట్లయితే 5 ప్లస్లు 4 మైనస్లు. అందువల్ల అవి 4 ఇవి 4 క్యాన్సిల్ అయిపోతే ఇంకా ప్రోటాను యొక్క ఆవేశం 1 ఎక్స్ట్రా ఉండిపోతుంది. అంటే ఈ పరమాణువుకి ఏ ఆవేశం వచ్చిందంటే ధనావేశం వచ్చిందన్నమాట. కాబట్టి ఒక పరమాణువుకి కానీ లేదా ఒక వస్తువుకి కానీ తటస్థంగా ఉన్నప్పుడు దానికి ధనావేశం ఇవ్వాలనుకున్నట్లయితే దాని పరమాణువుల్లో కర్పరాలలో ఉండేటువంటి ఎలక్ట్రానుని బయటికి తీయడమే. ఎక్కువ ఆవేశం కావాలనుకున్నప్పుడు ఎక్కువ ఎలక్ట్రానుల్ని మనం బయటికి తీస్తాం. సపోజ్ మనం దీనికి రుణావేశం ఇవ్వాలని అనుకోండి. రుణావేశం ఇవ్వాలనుకున్నట్లయితే అదనంగా ఒక ఎలక్ట్రాన్ని తీసుకొచ్చి ఒక కర్పరంలో జాయిన్ చేస్తాం. అప్పుడు కేంద్రకంలో ఉండేటువంటి ప్రోటానుల సంఖ్య మాత్రం 5గానే ఉంటుంది. ఇప్పుడు బయట కర్పరాల్లో తిరిగేటువంటి ఎలక్ట్రానుల సంఖ్య 6 అయిపోయింది. అంటే 6 మైనస్లు 5 ప్లస్లు రెండింటినీ కలిపితే ఒక మైనస్ ఎక్స్ట్రా ఉన్నది. అంటే ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఆవేశం ఉంటుందో అంత ఆవేశం ఎక్స్ట్రా ఉన్నది. అప్పుడు ఈ పరమాణువుకి ఏమొస్తుందంటే రుణావేశం వస్తుంది. కాబట్టి ఒక పరమాణువుకి రుణావేశం ఇవ్వాలంటే ఎలక్ట్రానుల్ని కలపడము, ధనావేశం ఇవ్వాలంటే ఎలక్ట్రానుల్ని తీసివేయడము. ఇట్లా చేయడాన్నే మనం ఏమంటున్నామంటే విద్యుదీకరణము. కాబట్టి విద్యుదీకరణం అంటే తటస్థ ఆవేశం కలిగినటువంటి పదార్థానికి ఆవేశపూరితం చేయడాన్ని
విద్యుదీకరణము అని అంటాము. తర్వాత ఆవేశం అంటే ఏమిటో కూడా తెలిసింది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు కేంద్రకం తీసుకున్నట్లయితే కేంద్రకంలో ఉండేటువంటి ఒక ప్రోటానుని కనుక తీసేస్తే అప్పుడు ప్రోటానుల సంఖ్య తగ్గుతుంది కదా, ఎలక్ట్రానుల సంఖ్య పెరుగుతుంది, 5గానే ఉండిపోతుంది కదా, అప్పుడు దీనికి రుణావేశం వస్తుంది కదా అనేటువంటి ఆలోచన రావచ్చు. అయితే కేంద్రకం నుండి ప్రోటానుని తీయడం అనేటువంటిది భూ వాతావరణం మీద సాధ్యమయ్యేటువంటి పని కాదు. దీనికి ఎంత శక్తి కావాలంటే కొన్ని లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగినటువంటిది ఎంత శక్తి అయితే ఇస్తుందో అంత శక్తి ఉన్నప్పుడు మాత్రమే మనము ఒక ప్రోటానుని బయటికి తీయడం కానీ లేదా ఒక ప్రోటానుని మనం కలపడం కానీ జరుగుతుంది. కాబట్టి మామూలు పరిస్థితులతో కేంద్రకం జోలికి మనం పోలేం. కాబట్టి ఎలక్ట్రానులను కలపడం లేదా ఎలక్ట్రానులను తీసేయడం ఈ రెండు పనుల వల్లనే కలిపినప్పుడేమో రుణావేశం వచ్చింది, తీసేసేటప్పుడేమో ధనావేశం వచ్చింది. ఇదనమాట విద్యుదీకరణం అంటే. నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ క్షేత్రము అంటే ఏమిటి, విద్యుత్ బలరేఖలు లేదా విద్యుత్ అభివాహము అంటే ఏమిటి అనే విషయానికి వద్దాం. ఇక్కడ నేను 2 ఆవేశాలు తీసుకున్నాను. ఇది ధనావేశము, ఇదిగో ఈ నల్లగా కనిపించుతున్నటువంటిది రుణావేశము. ఈ ఆరోలు ఏమిటి అనే విషయం మనం మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక ఆవేశము కూడా తీసుకుంటాము, అది ప్రమాణ ధనావేశము. ప్రమాణ అంటే 1 అని, అంటే 1 కూలుంబు ధనావేశాన్ని మనం ప్రమాణ ధనావేశము అనుకుందాం. ఇప్పుడు ఈ మొదటి పటంలో ఉండేటువంటి ఈ ప్లస్ అనేటువంటి ధనావేశానికి దగ్గరలో ఈ ప్రమాణ ధనావేశాన్ని కనుక ఉంచినట్లయితే అప్పుడు ఇది ధనావేశమే, అది ధనావేశమే, ఇవి ఒకదానికొకటి వికర్షించుకోవడం వల్ల ఈ ప్రమాణ ధనావేశము చూడండి ఇట్లా దూరంగా నెట్టివేయబడుతుంటుంది. అవునా, ఇక్కడ పెట్టినట్లయితే ఇలా నెట్టివేయబడుతుంది, ఇక్కడ ఉంచినట్లయితే దూరంగా ఎట్లా నెట్టివేయబడుతుంది, అట్లా చుట్టూ ఎక్కడ ఉంచినా కూడా అట్లా దూరంగా నెట్టివేయబడుతుంది. నెట్టివేయబడినప్పుడు ఆ ప్రమాణ ధనావేశం ఏ మార్గంలో ప్రయాణిస్తుందో చూడండి. ఇగో ఇక్కడి నుంచి బయలుదేరి క్రమంగా ఇలా వెళుతుంది, ఇక్కడి నుంచి బయలుదేరి క్రమంగా ఇలా వెళుతుంది. ఇప్పుడు ఈ ప్రయాణించేటువంటి మార్గాన్ని లేదా ఊహా రేఖని ఏమంటారంటే విద్యుత్ బలరేఖ అని అంటారు. ఇక్కడ విద్యుత్ బలరేఖలు కనుక చూసినట్లయితే ఈ విద్యుత్ బలరేఖలన్నీ కూడా ధనావేశం దగ్గర నుంచి బయలుదేరి దూరంగా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇవి వికేంద్రీకరణను చెందుతున్నాయి. కాబట్టి ధనావేశం దగ్గర మనం ధనావేశం ఉంచాం కాబట్టి ఈ దూరంగా వెళ్తాయి. కాబట్టి యారోలన్నీ కూడా మనం ఏం చేస్తున్నాము, బయటికి చూపిస్తున్నాం. ఈ బలరేఖల మొత్తాన్ని కనుక తీసుకున్నట్లయితే దాన్ని విద్యుత్ అభివాహము అని అంటారు. అదేవిధంగా ఇక్కడ రుణావేశం తీసుకున్నట్లయితే ఈ రుణావేశానికి దగ్గరలో ఒక ప్రమాణ ధనావేశాన్ని కనుక ఉంచినట్లయితే ఈ రుణావేశము ఆ ధనావేశాన్ని తన వైపుగా ఆకర్షిస్తుంది, ఇట్లా ఆకర్షిస్తుంది. అందువల్ల మనం యారో కూడా ఎటు చూపించాం, లోపలికి చూపించాం. ఇక్కడ పెట్టినట్లయితే ఇలా ఆకర్షిస్తుంది. అప్పుడు విద్యుత్ బలరేఖలన్నీ కూడా దూరం నుండి ఆవేశానికి దగ్గరగా వస్తున్నాయి. అంటే ఇవి కేంద్రీకరణ రేఖలు. అవునా, కాబట్టి ధనావేశం పెట్టినప్పుడేమో ధనావేశం చుట్టూ ఉండేటువంటి విద్యుత్ బలరేఖలేమో వికేంద్రీకరణ రేఖలు, తర్వాత రుణావేశం చుట్టూ ఏర్పడేటువంటి విద్యుత్ బలరేఖలు అనేటువంటివన్నీ కూడా కేంద్రీకరణ బలరేఖలు. ఇప్పుడు విద్యుత్ బలరేఖలు అంటే ఏమిటో తెలిసింది. అభివాహం అంటే మొత్తం బలరేఖల్ని కలిపి మనం విద్యుత్ అభివాహం అని అంటున్నాం. ఇప్పుడు విద్యుత్ క్షేత్రము అంటే ఏమిటి? విద్యుత్ క్షేత్రము అంటే ఏమిటంటే ఇప్పుడు ఈ మొదటి బొమ్మనే తీసుకోండి. ఈ బొమ్మలో ఈ ధనావేశానికి దగ్గరలో ప్రమాణ ధనావేశాన్ని కనుక పెట్టినట్లయితే అది దూరంగా ఇలా నెట్టేస్తుందని చెప్పాం. అంటే దూరం పెరుగుతున్న కొద్దీ ఈ రెండింటి మధ్య ఉండేటువంటి వికర్షణ బలం క్రమంగా తగ్గుతుంది. ఇది కొంత దూరం వరకే ఇది నెట్టగలుగుతుంది, ఆ తర్వాత నెట్టలేదు. అంటే ఈ ధనావేశం యొక్క ప్రభావం
ఈ ఆవేశం చుట్టూ కొంత ప్రదేశం వరకు మాత్రమే విస్తరించి ఉంటుందన్నమాట. అంటే దీన్ని 3 డైమెన్షనల్గా తీసుకున్నట్లయితే ఏ ఆకారంలో ఉంటుంది అనుకోవాలంటే ఒక గోళాకృతిలో ఉంటుంది అని అనుకోవాలి. ఇప్పుడు ఈ ఆవేశం చుట్టూ దీని యొక్క ప్రభావం ఎంత ప్రదేశం వరకు అయితే విస్తరించి ఉంటుందో ఆ ప్రదేశం మొత్తాన్ని ఏమంటారంటే విద్యుత్ క్షేత్రము. ఇట్లా ధనావేశం చుట్టూ అయినా ఒక విద్యుత్ క్షేత్రం ఉంటుంది, రుణావేశం చుట్టూ అయినా సరే దాని యొక్క విద్యుత్ క్షేత్రం ఉంటుంది. విద్యుత్ క్షేత్రము అంటే ఆవేశము యొక్క ప్రభావము ఎంత ప్రదేశము వరకు. ఇక్కడ నేను ప్రదేశము అనేటువంటిది ఎందుకు వాడుతున్నానంటే 3 డైమెన్షనల్గా, లేకపోతే విస్తీర్ణం అనే పదం వాడేవాడిని. కాబట్టి చుట్టూ ఎంత ప్రదేశం వరకు అయితే దీని యొక్క ప్రభావం విస్తరించి ఉంటుందో ఆ ప్రదేశాన్ని మనము విద్యుత్ క్షేత్రము అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ప్రభావం కూడా దీని దగ్గర నుంచి దూరం వెళుతున్న కొద్దీ తగ్గిపోతుంది. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇది శూన్యమైపోతుంది. శూన్యమైపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళినా కానీ దానికి విద్యుత్ క్షేత్రం లేనట్టు. వేరే ఆవేశాన్ని అక్కడ బయట ఉంచినట్లయితే ఇది ఆకర్షించను లేదు, లేదా వికర్షించను లేదు. కాబట్టి ఎంత ప్రభావం వరకైతే ఇది ఉంటుందో విద్యుత్ క్షేత్రం, ఆ విద్యుత్ క్షేత్రంలోనే ప్రమాణ ధనావేశాన్ని ఇది ఆకర్షించడం కానీ లేదా వికర్షించడం కానీ చేయగలుగుతుంది. తర్వాత మనకి ఈ చాప్టర్లో కూలుంబ్ నియమము అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. కూలుంబ్ నియమానికి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీరు చూడాల్సింది ఏమిటంటే 2 ఆవేశాల మధ్య పనిచేసేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం, దాన్ని మనం స్థిర విద్యుత్ ఆకర్షణ లేదా స్థిర విద్యుత్ వికర్షణ బలము, జనరల్గా స్థిర విద్యుత్ బలము అంటారు. ఆ బలం ఎంత ఉన్నది అనేటువంటిది తెలుసుకోవడం కోసం మనం ఇది ఇంగ్లీష్లో ఉన్నది, అయినా నేను తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 2 ఆవేశాలు ఉన్నాయి. Q1 అనేటువంటి ఒక ఆవేశము, తర్వాత ఇక్కడ Q2 అనేటువంటి ఇంకొక ఆవేశం. ఈ 2 ఆవేశాలు r దూరంలో ఉన్నాయనుకోండి. ఇవి రెండింటినీ కూడా గాలిలో కానీ లేదా శూన్య ప్రదేశంలో కానీ ఉంచామని అనుకుందాం. ఇప్పుడు ఇవి 2 ప్లస్లు కనుక అయినట్లయితే, అంటే ఇది ప్లస్ Q1 ఇదేమో ప్లస్ Q2 కనుక అయినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ Q1 ఆవేశము Q2 ఆవేశాన్ని వికర్షిస్తుంది. ఆ బలం స్థిర విద్యుదాకర్షణ బలం అని చెప్పుకున్నాం కదా, అది F చేత సూచించాం. కాబట్టి 2 ఆవేశాల మధ్య పనిచేసేటువంటి స్థిర విద్యుదాకర్షణ బలం F. ఈ F అనేటువంటిది దేనికి అనులోమానుపాతంలో ఉంటుందంటే ఈ 2 ఆవేశాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ పటంలో చూపించాం. F అనేటువంటిది దట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2. తర్వాత దూరం పెరుగుతున్న కొద్దీ ఈ రెండింటి మధ్య వికర్షణ బలం తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు F అనేటువంటిది r² విలోమానుపాతంలో ఉంటుందని కానీ లేదా 1/r² అనులోమానుపాతంలో ఉంటుందని కానీ మనం చెప్పవచ్చు. అప్పుడు F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q1 Q2/r² అని చెప్పి రాస్తాం. అయితే ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీని తీసేసి ఈజ్ఈక్వల్ టు కనుక రాసినప్పుడు ఏదో ఒక అనుపాత స్థిరాంకాన్ని పెట్టాలి. ఆ అనుపాత స్థిరాంకం ఏదో సమ్ P అనుకున్నట్లయితే ఆ P విలువ దేని మీద ఆధారపడుతుందంటే మనం ఈ 2 ఆవేశాలని ఏ యానకంలో తీసుకున్నామో దాని మీద ఆధారపడతాయి. ఇప్పుడు మనం తీసుకున్నది శూన్యయానకం కాబట్టి శూన్యయానకానికి ε0 అనేటువంటి పర్మిటివిటీ ఉంటుంది. ఇక్కడ ε0 ఉన్నది చూసారా? ఈ ε0 అనేటువంటిది శూన్యయానకానికి కానీ లేదా గాలికి కానీ ఉండేటువంటి పర్మిటివిటీ. అప్పుడు P విలువ ఇందాక స్థిరాంకం అన్నాం కదా, అది 1/4πε0. కాబట్టి 1/4πε0 అనేటువంటిది అనుపాత స్థిరాంకము. ఇక్కడ ε0 అనేటువంటిది మనం ఎక్కడైతే ఆవేశాలను తీసుకుంటున్నామో ఆ యానకం యొక్క పర్మిటివిటీ. తర్వాత ఈ 1/4πε0 విలువ తీసుకున్నట్లయితే అది 9 × 10⁹
అది SI ప్రమాణానికి వచ్చేటప్పటికి న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. ఈ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ ఎలా వచ్చిందంటే ఇక్కడ మనం 1/ε0ని కనుక కర్తగా రాసుకున్నట్లయితే అప్పుడు 1/4πε0 ఏమవుతుంది, F×r²/Q1Q2. Fని మనం న్యూటన్లో కొలుస్తాం, r² అంటే దూరం యొక్క వర్గం కాబట్టి మీటర్ స్క్వేర్లో కొలుస్తాం. తర్వాత Q1 × Q2కి వచ్చేటప్పటికి Q1 Q2లకి 2కి కూలుంబ్ ఇంటూ కూలుంబ్ అవుతుంది, అది కూలుంబ్ స్క్వేర్ అవుతుంది. అది డినామినేటర్లో ఉంటుంది. అప్పుడు ఏమొస్తుందంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్ అనేటువంటిది 1/4πε0కి ప్రమాణం అవుతుంది. ఇదేమో విలువ అవుతుంది. ఇప్పుడు ε0 విలువను కనుక తీసుకున్నట్లయితే ఆ విలువ 8.85 × 10⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. ఇక్కడ చూడండి ε0 పైకి వెళ్ళేటప్పటికి ఇవన్నీ కూడా మళ్ళీ రెసిప్రోకేట్ అయినాయి, అంటే విలోమం అయిపోయినాయి. కింద ఉన్నవి పైకి వెళ్ళిపోయినాయి, పైన ఉన్నవి కిందకు వచ్చినాయి, అంటే కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అనేటువంటిది వచ్చింది. ఇప్పుడు ఇంకొక చిన్న మార్పు ఏం చేద్దామంటే, ఇందాక Q1 Q2ని రెండింటినీ కూడా ఎక్కడ ఉంచాము, శూన్యంలో ఉంచాము. ఇప్పుడు శూన్యంలో కాకుండా వేరొక రోధక యానకం లోపల ఉంచాము అనుకోండి. రోధక యానకం అంటే ఏమిటంటే దానికి ఆవేశాలు దాంట్లో కూడా ప్రయాణం చేయవు అని అర్థం అన్నమాట. ఇప్పుడు Q1 Q2ని మనం ఒక రోధక యానకంలో కనుక ఉంచినట్లయితే అప్పుడు సమీకరణం మారిపోయి F = 1/4πε Q1 Q2/r² అని వచ్చింది. అంటే పై సమీకరణంలోనేమో 1/4πε0 ఉన్నది, ఇక్కడికి వచ్చేటప్పటికి 1/4πε. ఇందాక ε0 అనేటువంటిది ఏమో శూన్యయానకం యొక్క పర్మిటివిటీ, ఇక్కడ ఎప్సిలాన్ అనేటువంటిది ఇప్పుడు మనం ఈ ఆవేశాలని ఏ యానకంలో అయితే తీసుకున్నామో ఆ యానకం యొక్క పర్మిటివిటీ. కాబట్టి ఎప్సిలాన్ అనేటువంటిది యానకం యొక్క పరమ పర్మిటివిటీ అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శూన్యంలో పెట్టినప్పుడు 1/4πε0 వాడతాం, వేరే ఏదైనా యానకంలో పెట్టినప్పుడు 1/4πε అంతవరకే వాడతాం. ఇప్పుడు ఈ పై సమీకరణాన్ని కింద సమీకరణం చేత సూచించాము, భాగించినట్లయితే F వాక్యూమ్ అన్నాం దీన్ని, ఈ పై సమీకరణాన్ని, కింద దాన్ని ఏమో F అన్నాం. భాగించినట్లయితే మనకి ఏమొస్తుందంటే, మీరు పేపర్ మీద చేయండి, ε/ε0 అనేటువంటిది వస్తుంది. అంటే పరమ పర్మిటివిటీకి శూన్యయానకం యొక్క పర్మిటివిటీకి ఈ రెండింటికి ఉండేటువంటి నిష్పత్తి వస్తుంది. అంటే అర్థం ఏమిటి, ε0కి ఎప్సిలాన్ అనేటువంటిది ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నది లేదా ఎన్ని రెట్లు ఉన్నది అనేది తెలుపుతుంది. ఆ విలువ εr అంటారు. దీన్ని యానకం యొక్క సాపేక్ష పర్మిటివిటీ లేదా రిలేటివ్ పర్మిటివిటీ అంటారు. రిలేటివ్ అనే పదం వాడాం కాబట్టి ఇక్కడ సఫిక్స్ ఆర్ అనేటువంటి గుర్తును వాడాం. కాబట్టి ఇక్కడ εr తీసుకున్నట్లయితే అది యానకం యొక్క పరమ పర్మిటివిటీ. తర్వాత దీని విలువ ఎంతకు సమానం అవుతుందంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా రోధక యానకం, ఆ రోధక యానకము యొక్క రోధక స్థిరాంకము విలువతో సమానము. ఆ రోధక స్థిరాంకము విలువని మనం K చేత సూచిస్తాము. దాన్ని ఇంగ్లీష్లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని అంటారు. కాబట్టి εr = K అంటే సాపేక్ష పర్మిటివిటీ రోధక స్థిరాంకము. దీనికి ప్రమాణాలు ఉండవు. ఎందువల్లంటే ఇది రెండు ఎప్సిలాన్ విలువల యొక్క నిష్పత్తి కాబట్టి. ఇది కూలుంబ్ నియమాన్ని గురించి. తరువాత ఇక్కడ ఇందాక విద్యుత్ క్షేత్రం అంటే ఏమిటో చెప్పాము. ఇప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత, దానిని మనము ఈ చేత సూచిస్తాం. ఇందాక కూలుంబ్ నియమంలో మనం ఏం చెప్పుకున్నామంటే, Q1 Q2 అనేటువంటివి రెండు ఆవేశాలు ఉన్నట్లయితే ఆ రెండు ఆవేశాల మధ్య పనిచేసేటువంటి బలం F = 1/4πε0 Q1 Q2/d². ఇక్కడ d అనేది దూరం అనుకోండి, ఇందాక r అనుకున్నాం, ఇది అనుకున్నా పర్వాలేదు, d అన్న డిస్టెన్సు, r అన్నా కూడా
దూరం అనే అర్థంలోనే ఉపయోగిస్తాం. కాబట్టి ఈ రెండింటి మధ్య పనిచేసేటువంటి బలం ఇది Q1 ఇది Q2 అయితే ఆ రెండింటి మధ్య పనిచేసేటువంటి స్థిర విద్యుత్ బలం F = 1/4πε0 ఇంటూ Q1 Q2/d². ఇది కూలంబ్ నియమం ప్రకారం ఈ F అనేటువంటిది స్థిర విద్యుత్ బలం. ఇప్పుడు ఇక్కడ Q2ని తీసేసి ఆ స్థానంలో 1 కూలంబు లేదా ప్రమాణ ధనావేశాన్ని ఉంచండి. ఇప్పుడు ఈ ప్రమాణ ధనావేశాన్ని ఈ ఆవేశము Q1 అనేటువంటి ఆవేశము ఎంత బలంతో ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తుందో ఆ బలాన్ని ఏమంటారంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అని అంటారు. అంటే దీని చుట్టూ అంటే Q1 చుట్టూ విద్యుత్ క్షేత్రం ఉన్నది. ఆ విద్యుత్ క్షేత్రం లోపల మనం ఏముంచాము? ప్రమాణ ధనావేశాన్ని ఉంచాము. ఇప్పుడు విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏం చెప్పచ్చు అంటే ఏదైనా ఒక ఆవేశం యొక్క చుట్టూ ఉన్న దాని విద్యుత్ క్షేత్రములో ఏదైనా ఒక బిందువు వద్ద ఒక ప్రమాణ ధనావేశాన్ని కనుక ఉంచినట్లయితే ఆ ప్రమాణ ధనావేశం మీద ఇది Q1 ఎంత ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని కలిగి ఉంటుందో ఆ బలాన్ని ఆ బిందువు వద్ద ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రత అని అంటాం. ఇక్కడ బిందువు కనుక మారిపోయినట్లయితే బలం కూడా ఏమైపోతుంది? మారిపోతుంది. ఇప్పుడు Q2కి బదులుగా 1 కనుక పెట్టినట్లయితే అప్పుడు E వస్తుందన్నమాట. కాబట్టి E = 1/4πε0 ఇంటూ Q1 ఇంటూ 1 ఉన్నదని అనుకోవాలి. ఇంటూ 1/d². కాబట్టి ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి సమీకరణము. ఇదేమో స్థిర విద్యుత్ బలానికి సమీకరణము. ఇప్పుడు ఈ రెండు సమీకరణాలని ఒకదాన్ని చేత కనుక భాగించినట్లయితే E/F = 1/Q2 అనేది వస్తుంది. లేదా E = F/Q2 అనేటువంటిది వస్తుంది. జనరల్గా రాసినట్లయితే ఇక్కడ మనం Q2 అనేటువంటి ఆవేశాన్ని కాకుండా Q అనేటువంటి ఆవేశాన్ని పెట్టాము అని అనుకున్నట్లయితే అప్పుడు F/Q2కు బదులుగా F/Q అనేటువంటి దాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ దీని ఈ యొక్క ప్రమాణం విషయానికి వచ్చేసేటప్పటికి ఈ యొక్క ప్రమాణం F అనేటువంటిది న్యూటన్లో ఉంటుంది. Q డినామినేటర్లో ఉన్నది. ఇక్కడ దాని ప్రమాణం ఏమిటంటే కూలంబ్. కాబట్టి ఈ యొక్క ప్రమాణము N/కూలంబ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు స్టెప్పులు చూస్తే ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి తర్వాత స్థిర విద్యుత్ బలానికి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఇస్తుంది. తర్వాత ఇక్కడ విద్యుత్ అభివాహం ఇందాక చెప్పుకున్నాం. విద్యుత్ అభివాహం అంటే విద్యుత్ బలరేఖలు అని. విద్యుత్ అభివాహము తర్వాత రెండవది ఏమిటంటే విద్యుత్ అభివాహ సాంద్రత లేదా అభివాహ సాంద్రత. ఇక్కడ ఒక విద్యుత్ క్షేత్రాన్ని తీసుకోండి. ఇక్కడ విద్యుత్ క్షేత్రం చూడండి. ఇందాక బలరేఖలు కేంద్రీకరణ బలరేఖలు వికేంద్రీకరణ బలరేఖలు ఉన్నాయి. ఇక్కడ బలరేఖలకు వచ్చేటప్పటికి అన్నీ కూడా సమాంతరంగా ఉన్నాయి. ఈ సమాంతర బలరేఖలు ఎలా వస్తాయంటే ఒక ఆవేశం తీసుకుంటే రావు. ఇక్కడ ఈ బలరేఖలు ఉన్నాయి. దీనికి ఎడమ చేతి వైపున కనుక ఒక ధనావేశిత పలకని కుడివైపున ఒక రుణావేశిత పలకని కనుక మనం ఉంచామనుకోండి. అట్లా కనుక ఉంచినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ ప్రమాణ ధనావేశాన్ని పెడితే ఈ ప్రమాణ ధనావేశాన్ని ఈ ధన పలక ఏం చేస్తుందంటే వికర్షిస్తుంది. ఈ రుణ పలక ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. అందువల్ల ప్రమాణ ధనావేశాన్ని ఏ బిందువు దగ్గర పెడితే అక్కడి నుంచి ఒక సరళ రేఖ మార్గంలో అది ప్రయాణిస్తుంది. ఇవన్నీ కూడా బలరేఖలు. ఈ మొత్తం బలరేఖల్ని మనం ఏమంటున్నాము అంటే విద్యుత్ అభివాహము. విద్యుత్ అభివాహం. అయితే అభివాహ సాంద్రతకి వెళ్ళే ముందు చూడండి, ఇక్కడ నేను ఈ బ్లూ కలర్లో నీలం రంగులో ఒక తలాన్ని తీసుకున్నాను. ఈ తలం మొత్తం గుండా వెళ్ళేటువంటి బలరేఖల్ని ఏమన్నాం? విద్యుత్ అభివాహము అని అన్నాం. ఇక్కడ ఈ వైశాల్యం ఉన్నదే, ఈ వైశాల్యం విలువ ఏ అనుకోండి, క్యాపిటల్ ఏ అనుకోండి. ఇదిగో ఇక్కడ రాసామే ఏ అనుకోండి.
ఇప్పుడు ఏ యొక్క పరిమాణం ఎంత ఉంటుందో అంత పరిమాణం కలిగినటువంటి, అంటే అంత పొడవు కలిగినటువంటి ఇంకొక సదిశని ఈ ఉపరితలానికి లంబంగా తీసుకోండి. దీన్ని విస్తీర్ణ సదిశ అని అంటారు. అంటే ఈ వైశాల్యాన్ని సూచించడానికి ఈ సదిశను ఉపయోగిస్తాం అన్నమాట. అంటే విస్తీర్ణం ఏమో లంబంగా ఉన్నది, ఈ సదిశ ఎట్లా ఉన్నది, బలరేఖలకి సమాంతరంగా ఉన్నది. అర్థమవుతుంది కదా. అంటే ఈ సమాంతరంగా ఉన్నప్పుడు ఈ లంబానికి ఈ విద్యుత్ బలరేఖలకి మధ్య ఉండేటువంటి కోణం ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇప్పుడు రెండవ బొమ్మకు వచ్చేసేటప్పటికి, ఈ రెండవ బొమ్మలో చూడండి, ఇక్కడ ఈ వైశాల్యము లేదా విస్తీర్ణము అనేటువంటిది దీనికి లంబంగా లేదు. అందువల్ల వీటికి విద్యుత్ క్షేత్రానికి లంబంగా లేదు. అందువల్ల ఈ విస్తీర్ణ సదిశ ఏదైతే ఉందో, విస్తీర్ణ సదిశ అంటే మీకు అర్థమైంది కదా, ఈ వైశాల్యానికి లంబంగా ఉండేటువంటి ఒక రేఖ ఈ వైశాల్యం యొక్క పరిమాణం ఎంత ఉంటుందో ఆ పరిమాణం విలువతో సమానమైన పొడవు కలిగినటువంటి సదిశ. దీన్ని ఈ విస్తీర్ణానికి విస్తీర్ణ సదిశ అంటారు. విస్తీర్ణాన్ని మనం ఏ చేత సూచిస్తే విస్తీర్ణ సదిశ ఏ బార్ చేత సూచిస్తాం. ఇప్పుడు ఈ విస్తీర్ణ సదిశకి ఈ విద్యుత్ బలరేఖలకి మధ్య ఉండేటువంటి కోణం తీసుకుంటే ఎంత ఉన్నదంటే తీటా అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు అభివాహ సాంద్రత అంటే ఏమిటంటే విస్తీర్ణం బలరేఖలకి లంబంగా ఉన్నప్పుడు ప్రమాణ వైశాల్యం గుండా, అంటే ఏ వైశాల్యం, ఒక మొత్తం వైశాల్యం కాదు, ప్రమాణ వైశాల్యం అంటే 1 మీటర్ స్క్వేర్ కానీ లేదా 1 సెంటీమీటర్ స్క్వేర్ విస్తీర్ణం గుండా ఎన్ని బలరేఖలు అయితే వెళ్తాయో ఆ బలరేఖల్ని లేదా ఆ అభివాహాన్ని అభివాహ సాంద్రత అంటే అభివాహ జనసాంద్రత ఏమన్నాం కదా, అంటే కిలోమీటర్ వైశాల్యానికి, ఒక చదరపు కిలోమీటర్ వైశాల్యానికి ఎంతమంది మనుషులు ఉంటారో దాన్ని మనం జనాభా సాంద్రత అంటామే. అట్లా ఇక్కడ ప్రమాణ వైశాల్యం గుండా ఆ వైశాల్యం బలరేఖలకి లంబంగా ఉన్నప్పుడు దాని ద్వారా ఎన్ని బలరేఖలు అయితే వెళ్తాయో దానిని అభివాహ సాంద్రత అని అంటారు. ఇప్పుడు మొదటి సందర్భంలో లంబంగా ఉన్నది కాబట్టి ఈ ఇంటూ ఏ వేస్తే సరిపోతుంది. కానీ రెండవ సందర్భంలో అలా లేదు కదా. అప్పుడు వైశాల్యం తీసుకున్నట్లయితే దీన్ని ఏ దిశలోకి మార్చాల్సి వస్తుందంటే బలరేఖలకు లంబంగా మారినప్పుడు అప్పుడు విస్తీర్ణ సదిశ ఏ దిశలోకి వచ్చేస్తుంది, బలరేఖల దిశలోకి వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ సదిశ యొక్క అంశము ఈ బార్ దిశలో ఎంత అవుతుందంటే ఏ కాస్ తీటా అవుతుంది. అర్థమవుతుంది కదా, ఏ కాస్ తీటా. అప్పుడు అది మనకి మొత్తం అభివాహం కనుక. సరే, మూడో సందర్భం చూడండి. మూడో సందర్భంకి వచ్చేటప్పటికి విస్తీర్ణము అనేటువంటిది దీనికి సమాంతరంగా ఉంది, బలరేఖ యొక్క విస్తీర్ణ సదిశేమో దీనికి లంబంగా ఉంది. అదే అయస్కాంత బలరేఖలకి లంబంగా ఈ విస్తీర్ణ సదిశ అనేటువంటిది ఉన్నది. ఏదేమైనప్పటికీ ఈ విస్తీర్ణ సదిశ యొక్క అంశాన్ని ఏ దిశలో తీసుకోవాలి, విద్యుత్ బలరేఖల దిశలో తీసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు అభివాహం మొత్తం కనుక తీసుకున్నట్లయితే, అభివాహం మొత్తం తీసుకుంటే ఏమవుతుంది అంటే ఈ ఇంటూ ఏ అవుతుంది. అంటే ప్రమాణ వైశాల్యంలో గుండా వెళ్ళేటువంటి బలరేఖల సంఖ్యని మనం అభివాహ సాంద్రత అన్నాం కదా. అభివాహ సాంద్రత అన్న విద్యుత్ క్షేత్ర తీవ్రత అన్న అవి రెండూ కూడా ఒకటే, పర్యాయ పదాలు. దానిని మనం ఈ చేత సూచించామంటే ప్రమాణ వైశాల్యంలో గుండా వెళ్ళేటువంటి బలరేఖల సంఖ్య లేదా అభివాహ సాంద్రత వస్తుంది. మొత్తం విస్తీర్ణం తీసుకుంటే ఏ వస్తుంది. అందువల్ల ఈ రెండింటినీ కనుక మనం లబ్ధం చేసినట్లయితే అప్పుడు ఫై వస్తుంది. ఫై అనేటువంటిది ఏమవుతుందంటే విద్యుత్ అభివాహము లేదా మొత్తము అభివాహము. ఇక్కడ డాట్ ప్రోడక్ట్ ఎందుకు తీసుకున్నాము అంటే ఇందాక చెప్పాను, ఇది కొంత కోణంతో కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ ఇంటూ ఏ కాస్ తీటాగా రాయాలి. ఈ ఇంటూ ఏ కాస్ తీటా కనుక రాసినట్లయితే దాన్ని బిందు లబ్ధ ప్రకారం కనుక చూసినట్లయితే ఈ బార్ డాట్ ఏ బార్. ఇక్కడ కూడా ఈ బొమ్మలో కూడా చూడండి,
ఏ అనేటువంటిది ఇది అనుకున్నట్లయితే దానికి విస్తీర్ణ సదిశ ఏ బార్ ఇటు ఉంటుంది. దీని యొక్క అంశం ఇటు తీసుకున్నట్లయితే ఏ దిశలో, ఈ బార్ దిశలో కనుక తీసుకున్నట్లయితే అప్పుడు ఏ కాస్ తీటా అవుతుంది. ఏ కాస్ తీటా ఇంటూ ఏ తీసుకున్నట్లయితే అప్పుడు మొత్తము అభివాహం వస్తుంది. అలా కాకుండా తక్కువ వైశాల్యము డిఎస్ వైశాల్యం తీసుకున్నాం అనుకోండి, ఒక చిన్న వైశాల్యం, ఈ చిన్న వైశాల్యం తీసుకున్నాం అనుకోండి, ఆ చిన్న విస్తీర్ణంలో గుండా ఎంత అభివాహం వెళుతుంది కావాలనుకున్నట్లయితే అది d5 అనుకున్నట్లయితే d5 ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎస్ కాస్ తీటా. అంటే ఇంతక మొత్తం విస్తీర్ణం తీసుకున్నాం ఏ, ఇప్పుడేమో కొంచెం విస్తీర్ణము అది డిఎస్, కాబట్టి d5 ఈజ్ ఈక్వల్ టు ఈ డిఎస్ కాస్ తీటా. ఇది మనకు చదువుకోబోయేటువంటి ఈ స్థిర విద్యుత్ శాస్త్రంలో బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఘనకోణము అనేటువంటిది కూడా తెలియాలి. ఘనకోణం తెలియాలంటే ముందు సమతల కోణం అంటే ఏమిటో తెలుసుకొని ఆ తర్వాత మనం ఘనకోణానికి వెళ్దాం. సమతల కోణాన్ని కొలవడానికి డిగ్రీలు అనేటువంటి వాడతాం ప్రమాణంగా. అదే ఎస్ఐ ప్రమాణం కనుక తీసుకున్నట్లయితే ఏం వాడతామంటే రేడియన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. రేడియన్. ఇప్పుడు రేడియన్ అనేటువంటి దాన్ని మనం ఎట్లా నిర్వచించాలంటే ఇక్కడ నేను 6 వ్యాసార్థం కలిగినటువంటి ఒక వృత్తాన్ని తీసుకున్నాను. ఇది 6 వ్యాసార్థం కలిగినటువంటి వృత్తం. ఇది 6 వ్యాసార్థం. ఈ వృత్త పరిధి మీద 6 పొడవు కలిగినటువంటి ఒక చాపాన్ని లేదా ఆర్క్ని తీసుకున్నాం. కాబట్టి చాపము యొక్క పొడవు 6, వృత్త వ్యాసార్థము కూడా 6. ఈ 6 పొడవు కలిగినటువంటి ఈ చాపము ఈ వృత్తం యొక్క కేంద్రం దగ్గర ఎంత సమతల కోణము, సమతల కోణం అంటే 2 డైమెన్షనల్ అని, ఎంత సమతల కోణం చేస్తుందో ఆ కోణాన్ని 1 రేడియన్ అని అంటారు. కాబట్టి 1 రేడియన్ అంటే ఒక వృత్త వ్యాసార్థంతో సమానమైనటువంటి పొడవు కలిగిన వృత్త చాపము ఆ వృత్తం యొక్క కేంద్రం వద్ద చేసేటువంటి కోణాన్ని ఏమంటున్నాం, 1 రేడియన్ అంటాం. ఇప్పుడు వృత్త చాపం నేను ఆర్ కాకుండా మొత్తం వృత్తాన్ని తీసుకున్నాను అనుకోండి, దీంట్లో ఎన్ని ఆర్లు ఉంటాయి, దీని చుట్టుకొలత మొత్తం 2πr ఉంటుందన్నమాట. పెరిమీటర్ని తీసుకున్నట్లయితే 2πr. 2πrలో ఎన్ని ఆర్లు ఉన్నాయి అని అంటే 2πrలు ఉన్నాయి, అంతే కదా. ఒక్కొక్క రేడియన్ చేస్తున్నట్లయితే 2πrలు ఎన్ని రేడియన్లు చేస్తాయి అంటే 2π రేడియన్లు. కాబట్టి ఒక వృత్తం తీసుకున్నా లేదా ఏదైనా ఒక బిందువు తీసుకున్నా ఆ బిందువు చుట్టూ మొత్తం ఉండేటువంటి కోణము ఎంత అంటే 2π రేడియన్లు. 2π రేడియన్లు. ఈ 2π రేడియన్లు ఇక్కడ పై అంటే 22/7గా తీసుకోవాలి. 2π రేడియన్లు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్కి సమానం అవుతుంది. 2π రేడియన్లు ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్కి సమానం అవుతుంది. అప్పుడు ఒక్కొక్క రేడియన్కి ఎన్ని డిగ్రీలు అనేటువంటిది మనం లెక్క కట్టవచ్చు. ఇదే విధంగా 3 డైమెన్షనల్గా తీసుకున్నట్లయితే అప్పుడు ఘనకోణము అనేటువంటిది వస్తుంది. ఘనకోణాన్ని మనం ఒమేగా అనేటువంటి అక్షరం చేత సూచిస్తాం, సమతల కోణాన్ని ఏమో తీటా చేత జనరల్గా సూచిస్తాం. ఇప్పుడు ఈ గోళం తీసుకోండి, ఇది ఒక గోళం. ఈ గోళంలో నేను ఎంతో కొంత వైశాల్యాన్ని ఉపరితలం మీద తీసుకున్నాను, గోళం యొక్క ఉపరితలం మీద ఉపరితల వైశాల్యం. ఇప్పుడు ఈ ఉపరితల వైశాల్యము ఈ గోళం యొక్క కేంద్రం దగ్గర తీసుకున్నట్లయితే ఎంతో కొంత ఘన కోణాన్ని చేస్తుంది. ఘన కోణం అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ ఎ కోన్, అంటే శంఖువు ఆకృతిలో ఉంటుందన్నమాట. దాన్ని మనం ఒమేగా చేత సూచిస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఘన కోణాన్ని కొలవడానికి స్టేరేడియన్ అనేటువంటిది ప్రమాణం. ఇక్కడైతే రేడియన్ అన్నాం 2 డైమెన్షనల్గా, 3 డైమెన్షనల్గా తీసుకున్నట్లయితే స్టేరేడియన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 6 వ్యాసార్థం కలిగినటువంటి గోళాన్ని తీసుకున్నాం. గోళం ఉపరితలం మీద r² విస్తీర్ణాన్ని తీసుకోండి. ఈ r² విస్తీర్ణము గోళం యొక్క కేంద్రం దగ్గర ఎంత కోణం అయితే ఘనకోణం అయితే చేస్తుందో ఆ ఘనకోణాన్ని 1 స్టేరేడియన్ అంటే గోళం యొక్క వ్యాసార్థము 6 ఉన్నది కదా,
దాని యొక్క వర్గము కలిగినటువంటి విస్తీర్ణము ఏదైతే ఉందో అది ఆ గోళం యొక్క కేంద్రం దగ్గర చేసేటువంటి కోణాన్ని, ఘన కోణాన్ని స్టేరేడియన్ అని అంటారు. అవునా? ఇప్పుడు మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత ఉంటుంది అని అంటే, మొత్తం ఉండేటువంటి విస్తీర్ణం అంతా గోళం ఉపరితలం మీద 4πr². ప్రతి r² విలువ ఒక స్టేరేడియన్ చేస్తుంది. కాబట్టి 4πr²లో ఎన్ని r²లు ఉన్నాయంటే, ఇవి ఇక్కడ చూడండి, టోటల్ సాలిడ్ యాంగిల్ తీసుకున్నట్లయితే, అంటే ఈ బిందువు దగ్గర చేసేటువంటి మొత్తము ఘనకోణం తీసుకున్నట్లయితే మొత్తము విస్తీర్ణము బై ఒక్కొక్క స్టేరేడియన్కి చేసేటువంటి విస్తీర్ణం 4πr²/r², దట్ ఈజ్ ఈక్వల్ టు 4π. 4π విలువ 4π స్టేరేడియన్లు అవుతుందన్నమాట. కాబట్టి ఏదైనా ఒక బిందువు దగ్గర కనుక తీసుకున్నట్లయితే ఆ బిందువు దగ్గర మొత్తం విస్తీర్ణము చేసేటువంటి కోణము ఎంత విలువ అవుతుంది? 4π అవుతుంది. తర్వాత ఇక్కడ నేను dω ds cos θ/r² అని చెప్పి రాశాను. అంటే ఈ ఉపరితలం మీద నేను చిన్న వైశాల్యము ds కనుక తీసుకున్నట్లయితే ఈ వస్తువు యొక్క ఆకారము క్రమరహితంగా కనుక్కున్నట్లయితే అప్పుడు దీని గీచిన లంబం దీని కేంద్రంలో గుండా వెళ్ళదు కదా. అంటే దీనికి గీచినటువంటి లంబము 6 రెండు కూడా సమాంతరంగా ఉండవు. అప్పుడు ఈ ఆర్కి ఈ విస్తీర్ణం నుంచి మనం గీచినటువంటి లంబానికి మధ్య కొంత కోణం ఉంటుంది. ఆ కోణాన్ని మనం θ అనుకున్నట్లయితే అప్పుడు డిఎస్కు బదులుగా ఏం రాయాల్సి వస్తుంది? ds cos θ. అంటే ds cos θ అనేటువంటిది ఇక్కడ మనం తీసుకునేటువంటి వ్యాసార్థానికి లంబంగా ఉండేటువంటి విస్తీర్ణం అన్నమాట, ఉపరితల విస్తీర్ణం. అది బై r² కనుక చేసినట్లయితే అప్పుడు ఈ బిందువు దగ్గర, ఇక్కడ బిందువు అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే ఈ బిందువు కేంద్రమే కానక్కర్లేదు. నిర్వచనం చెప్పేటప్పుడు మనం తీసుకుంటాం, కానీ అట్లాగా ఏ బిందువు దగ్గరైనా సరే అప్పుడు ఈ బిందువుని దూరంగా పెట్టేసాం అనుకో, అప్పుడు r విలువ మారిపోతుంది అనమాట. కాబట్టి dω ds cos θ/r² అనేటువంటిది మనకి ఇక్కడ వచ్చేటువంటిది. ఇవి మనకి ఈ చాప్టర్లో కావలసినటువంటి ఫండమెంటల్స్. తర్వాత వీటిని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనం గాస్ నియమంలోకి ప్రవేశిద్దాం. నమస్తే.